బాధితుల గోడు రావటం, వాళ్ళ ఏడుపులు కావాలి, వాళ్ళ దుఃఖాలు కావాలి, ఒంటిమే కావాలి, రక్తాలు కావాలి, రక్త గాయాలు కావాలి, వాటినే ప్రచారం చేస్తారు. కానీ ఏ సిద్ధాంతం కోసం నిలబడి, ఏ మార్పు కోరి వాళ్ళు అలా తలలు తెగిపడ్డాయి, అంత పెద్ద ఎత్తున రక్తం ఏర్లై పారింది, ఆ రక్తం ఎందుకు పారించాల్సి వచ్చిందనే దాని యొక్క సిద్ధాంతం గురించి, ఆ రక్తం పారించిన దోపిడీ వ్యవస్థ ఎంత క్రూరంగా ఉన్నది, ఇది మనగలిగితే ఈ సమాజానికి ఎంత నష్టం అని చెప్పేటటువంటి మీడియాకి లేవు. ఇది మీడియా మీద కానీ, ఈ సమాజాన్ని మారుస్తామని బయలుదేరినటువంటి వాళ్ళని కానీ, నిజాయితీ లేకుండా ఉన్నటువంటి వాళ్ళని నేను సూటిగానే ఈ సందర్భం మాట్లాడుతున్నా రాకేష్. ఇది వ్యక్తిగతంగా చాలామంది చెప్పాను కానీ వాళ్ళలో మార్పు లేదు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయం అనేది లేనప్పుడు సాధ్యమైనంత కాలం నలుగురమైనా సరే వెళ్ళాలనుకున్నాం, అక్కడ చేరియాలకు వెళ్ళినాం కాబట్టి అది కొంత నిలబడింది. వాళ్ళకి శిక్షలు పడతాయా నిజంగా, అందరూ అరెస్ట్ అనేది ప్రశ్నే. ఎక్కడ శిక్షలు పడలే, కారంచేల్లో పడలేదు, చుండూరులో పడలేదు, లక్ష్మీపేటలో పడలేదు, చివరి కైర్లాంజ్లో తల్లి కూతుళ్ళను రేపులు చేసి చిద్ర చేసినటువంటి వాళ్ళకు కూడా శిక్షలు పడలేదు. శిక్షలు పడతలేవు. వాళ్ళకు తప్పియడానికి అనేక లొసుగులు ఉన్నాయి, అనేక కోర్టులు ఉన్నాయి, సుప్రీంకోర్టుల దాకా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ చిన్నపాటి నేరానికే తీవ్రమైనటువంటి నేరాల కింద జైల్లోకి తొక్కబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీనికి ఈరోజు మేము హిందువులుగా ఉంటూ హిందూ మతం, మీరు హిందువులు కాదా అంటున్నారు, హిందువులమే, మమ్మల్ని హిందూ మతంలో మీరు జత చేశారు, మేము హిందువులుగా ఉన్నాం, హిందూ ఆచారాలు మమ్మల్ని ముంచారు, హిందువులుగా ఉన్నాం, హిందూ పూజలు చేస్తున్నాం, హిందూ దేవులను పూజిస్తున్నాం. పూజించే క్రమంలో మీరు చూపించే వివక్షలు మేము ప్రశ్నిస్తున్నాం. మా పెళ్లిలో వివక్ష, మా చావులో వివక్ష, మా కుటుంబాల పట్ల వివక్ష, మా ఊర్లో జరిగే అన్ని జాతరలో వివక్ష. జాతరలప్పుడు 80% ఉండేది ఎస్సీ ఎస్టీ బీసీలు, ఇంటింటికి డబ్బులు వసూలు చేస్తారు రాకేష్. అగ్రకులాలు ఉండేది పిడికెడు. 80% ఫండ్స్ దళితుల నుంచి వస్తాయి, బీసీల నుంచి వస్తాయి. ఈ 80% వాళ్ళు దూరం పెట్టి 20% వాళ్ళు మొత్తం ఆ గ్రామంలో ఆధిపత్యం చేస్తారు. దేవాదాయ శాఖలు వాళ్ళే ఉంటారు. వచ్చే వెండి బంగారం గీరు అన్నీ వాళ్ళు ఎట చేయాలి వాళ్ళే చేస్తారు, నిర్ణయించంత వాళ్ళే. మరి మేము హిందువులు అన్నావు కదా, మా సమానత్వం ఏది? ఆ ఫండ్స్ తీసుకొచ్చి మా వాడల్లో ఏమైనా అభివృద్ధి చేశారా? చేయరు. అభివృద్ధి అంతా కూడా వాళ్ళ వాడల్లోనే ఉంటుంది. ఇది ప్రశ్నిస్తే అక్కడ దాడి అవుతుంది. అది ప్రశ్నిస్తే దేవుని ప్రశ్నించాలి. దేవుడు, మేము దేవులను ప్రశ్నించాల్సిన అవసరం, దేవుళ్ళని అవమానించాల్సిన అవసరమే మాకు లేదు. మా రాతే చక్కగా రాయలేడని చెప్పి మా వాళ్ళంతా తిడతాడు, నీ రాత చక్కలేదు, నీ రాత చక్కలేని మా తాత అన్నాడు, మా ముత్తాత అన్నాడు, మా అమ్మ అనేది. మరి ఇప్పుడు మా వాళ్ళు కూడా అంటారు, రాత రాసినోడు కూడా రాత రాసినోడి గురించి మాట్లాడు. రాత రాసినట్టున్నాను, ఆ రాత రాసినటువంటి వాడే చక్కగా రాయలే అని చెప్పేసి మా బాధ గోడు. అదే గోడు ఓబిది అజయ్ కుమార్ చెప్పిండు, నా రాత ఇట్లెందుకు రాసినావు, నా పిల్లాన్ని ఎందుకు దూరం చేసావు, నన్ను ఇట్లా ఎందుకు చేసినావు అంటే చేసిండు. దాని ఇంట్లోకి నువ్వు ఆక్రోషాన్ని కూడా చూడవా? భక్త తుకారం ఏం మాట్లాడినా ఓకేనా, అన్నమయ్య ఏం మాట్లాడినా ఓకేనా అంటే అక్కడ దేవుడు ప్రత్యక్షం అయిపోయాడు, వాళ్ళకి వరాలు ఇచ్చిండు. మరి ఇక్కడే దేవుడు ఎందుకు ప్రత్యక్షం అవ్వలేదు? ఆ నిరసన మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మేము మాట్లాడంగానే మీరు క్రిస్టియన్సా, మీరు ముస్లిమ్స్, మీరు పాకిస్తాన్ కుక్కలు, మీరా నాయన కుక్కలు, మేము ఈ దేశ పౌరులని, ఈ దేశానికి వనరులని, శక్తిని, సామర్థ్యాలను ఇచ్చినటువంటి వాళ్ళం. అనేక తరాలకు ఈ దేశాన్ని నిర్మించడం కోసం, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మా ఇంట్లో శ్రమ చేయని మనిషే లేడు. మా జాతుల్లో శ్రమ చేయని వాడు లేడు. రక్తం కూడా బారిచ్చినాం. రక్తంతో తడిచినటువంటి ఇటుకలు చేసి మేము కట్టినటువంటి వాళ్ళం. ఏ శ్రమ లేకుండా అప్పనంగా కూర్చుని తిని అధిక స్థానంలో ఉండి, నువ్వు పుట్టగానే నీ కులాన్ని చూసి నీ గౌరవాన్ని ఇచ్చారు, రాజ్యాధికారాన్ని ఇచ్చారు, సంపదనిచ్చారు, అందరి మీద ఆధిపత్యాన్ని ఇచ్చారు. కానీ మా కులను పుట్టగానే మాకు అంటరాంతరాన్ని ఇచ్చారు, ఆకలిని ఇచ్చారు, అదనంగా అత్యాచారాలు ఇచ్చారు. ఇదేంటంటే అంతం చేసేటటువంటి హక్కులు కూడా మీకు ఇచ్చారు. కాబట్టి ఈ హక్కులన్నీ ఇది అసమానంగా ఉన్నది. కాబట్టి భారతదేశం స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. రాజ్యాంగాన్ని తక్కువ చేసి ఎవ్వడు మాట్లాడినా నేను మాత్రం వాళ్ళని క్షమించను. అంబేద్కర్ చేసిన విప్లవాన్ని నిరాకరించేవాళ్ళు. అంబేద్కర్లో 1,00,000 లోపాలు ఉండాలి, 1,50,000 లోపాలు ఉండాలి. లోపాలు మాట్లాడాల్సిందే, ఎవరి లోపాలు వెనకేసుకురావద్దు. సాధించిన విజయాలను కూడా మనం గుర్తించాలి, వాళ్ళ కృషిని కూడా మనం ఎత్తిపట్టాలి. 1947 వరకు
భారతదేశం స్వాతంత్రం అని చెప్తున్నాం. 1950లో జనవరి 26, 1950లో భారతదేశం రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం నుంచి వచ్చిన మొట్టమొదటి విప్లవం ఏంటి? ఈ దేశ పౌరులందరూ సమానమన్ను. మన ధర్మశాస్త్రం ఏమన్నది? నలుగురమే ఉన్నాం అంది. నలుగురు కూడా సమానంగా లేరు. ఈ నలుగురు కింద వాళ్ళని నలుగురు తొక్కారు. కానీ ఈ అసమాన వ్యవస్థను సవాలు చేస్తూ ఈ భారతదేశ పౌరులందరూ సమానమని చెప్పింది కేవలం భారత రాజ్యాంగమే. అందరికీ సమాన హక్కులు అని కూడా చెప్పింది. అందరికీ సమాన హక్కులు అని చెప్పింది. ఈ సమాన హక్కులు మిగతా విషయాల్లో ఉన్నాయో లేవు కానీ అందరికీ ఓటు హక్కు ఇచ్చింది. అందరి ఓటుకు సమాన విలువ అని ఇచ్చింది. అవునా? అందరి ఓట్లకు సమాన విలువ. ఊబిది అజయ్ కుమార్ వాళ్ళ అమ్మకి గదే విలువ, వాళ్ళ మీద దాడి చేసినటువంటి సురేష్ కుమార్ యొక్క తండ్రికి అదే విలువ, ఈ దేశాన్ని ఏలుతున్న వాళ్ళ యొక్క ఓటు కూడా అదే విలువ ఉందా? నువ్వెంత, నీ ఆయిస్తే ఎంత, నీ కులమేంది నా కులమేంది అని కులం ఆధారంగా తక్కువ చేసి మాట్లాడేటటువంటి మనువాదులకి ఇది ఎందుకు అర్థం కాదు? కాబట్టే మా ఓటుకు సమాన విలువ ఉన్నది. కాబట్టి మా అంటరాని జీవితాల మీదే పథకాలు ఉంటాయి. మా అంటరాల జీవితాలని ఆకర్షించడానికి ఉంటుంది. మా అంటరాని జీవితాల్లోకి మేము వద్దన్న మద్యం వచ్చి పారించి మా బిడ్డల్ని చంపేస్తుంది, మానసికంగా చంపేస్తుంది. అజయ్ లాంటి బిడ్డలు లక్షలాది మంది ఈ దేశంలో ఉన్నారు. అది గుర్తించండి. పల్లెలో వందలాది మంది ఉన్నారు. మన బిడ్డల్ని తాగుబోతులుగా చేసి, ఆలోచన లేకుండా అజ్ఞానంలో నెట్టేసి, చైతన్యహీనులు చేసి 2 నిమిషాలు మాట్లాడలేము వాళ్ళతో. ఫోన్లో రీల్స్ని 20 సెకండ్లకు దాటేస్తారు. 20 సెకండ్లు దాటి వాళ్ళు ఒకదాన్ని చూడలేరు. అట్లనే మనతో మాట్లాడేటప్పుడు పనికొచ్చే విషయాలు కానీ 2 నిమిషాల కంటే ఎక్కువ లేరు. వెంటనే వాళ్ళు ఇదైపోతున్నారు. వాళ్ళ మైండ్లోకి మొత్తాన్ని పాడు చేసి పెట్టేసినటువంటి వాళ్ళు. ఇది చాలా కుట్రపూరితంగా జరుగుతున్నది. ఏ కష్టం లేకుండా విషయాన్ని నమ్ముకొని కోట్లు సంపాదించి రాజ్యాధికారం చలాయించాలనుకున్నటువంటి మద్యం వ్యాపారులకి, మద్యాన్ని సృష్టించేవాడికి, వ్యాపారులకి మీరు రాజ్యాన్ని అప్పచెప్పి అది అమ్ముకోవడానికి, ఎక్కువ అమ్ముకోవడానికి టార్గెట్లు ఇచ్చి ప్రజలు మద్యంలోకి నెట్టేసి వాడు మద్యంలో రేపులు చేసిన ఎవరి మీద? తల్లి మీద, బిడ్డ మీద, అక్క చెల్లెల మీద రేపులు చేసేటటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఎట్లా చేశాడు? వాడికి తల్లి గుర్తు కాలేదా? తండ్రి గుర్తు రాలేదా? తల్లి బిడ్డ, భార్య, చెల్లి అనే ఒక వ్యత్యాసం కూడా లేకుండా కుటుంబ హింసకు బలి చేసే వాళ్ళని, అత్యాచారాలు చేస్తున్నటువంటి వాడిని తాగి చేశాడని చెప్పి వెంటనే అనుకుంటున్నాం. వాని బయటకు వస్తే శిక్షలు పడుతున్నాయి. ఏమీ లేకపోతే కుమిలి లోపలే చస్తున్నారు. కుమిలి లోపలే చస్తున్నారు. కానీ కొన్ని సందర్భాలు బయటకు వచ్చినాయి. అనేక రోజులుగా అత్యాచారం అంటే అలాంటి ఒక విచక్షణ లేని స్థితికి నెట్టినటువంటి ఈ మద్యాన్ని గురించి ఆలోచించకుండా మద్యం మత్తులో వాడు చేసిన ఒక చిన్న చర్యని మతానికి ముడిపెట్టి మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని అన్రెస్ట్ చేసి దాన్ని మతం వైపు తీసుకెళ్ళడం స్వార్థం కదా? ఇది దుర్మార్గం కదా? మీరు నిజంగా నిజాయితీ గల వాళ్ళైతే మీ వేచరేని గ్రామంలో కానీ, మీ చేర్యాల మండలంలో కానీ అమ్మబడుతున్నటువంటి కల్తీ మద్యం మీద కొట్లాడండి. అసలు మద్యపాన నిషేధం కోసం కొట్లాడండి. ఈరోజుకి 25 ఏళ్ళ యువకుడు ఎంతో చైతన్యవంతంగా ఆలోచించి తన జీవితం గురించి, సమాజం గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, భారతదేశం అభివృద్ధి గురించి ఆలోచించాల్సినటువంటి నవ చైతన్యం కలిగినటువంటి యువకులు మద్యం మత్తులో పడి ఏం చేస్తున్నాడో, ఎక్కడ పోతున్నాడో తెలియనటువంటి స్థితిలో ఉంటే వాడిని ఇంకా బట్టలిపి ఊరేగిచ్చారు. బట్టలిపి ఊరేగించడం మీరు ఏం చేశారు? ఈ దేశ పౌరులు ఎంత అజ్ఞానంలో ఎంత ఉన్నారో దాన్ని సమాజం ముందు పెట్టారు. భారతదేశంలో 25 ఏళ్ళ యువకులు తాగి రోడ్ల మీద ఇదేదో పగలగొట్టుకుంటూ తిరుగుతున్నారని భారతదేశ యొక్క ప్రతిష్టను కూడా మీరు పెట్టారు కదా. మరి అతన్ని సంస్కరించడానికి కానీ, ఆ సమాజాన్ని మార్చడానికి కానీ ఈ దేశాన్ని ఏలుతున్న పార్టీ ప్రతినిధులుగా ఉన్న మీరు ఏం కృషి చేశారు? కనుక స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళకు సహకరిస్తున్న వాళ్ళందరూ ఆలోచించాల్సింది ముందుగా ఊబిద్ కుమార్, అజయ్ కుమార్ చేసినటువంటి చట్టపరంగా శిక్షలు ఉంటాయి, వీళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి. అక్కడ ఈ నేరం జరగడానికి అవకాశం కల్పించినటువంటి ఆ మద్యాన్ని కానీ, ఆ పల్లెలో ఉన్నటువంటి పరిస్థితులను కానీ మెరుగుపరచకుండా ఇలాంటి జరగవు. దీన్ని సాగ్గా తీసుకొని మీరు ఇంకే దళితవాడ మీదకి వెళ్ళినా, ఇంకే చర్చిల మీదకి వెళ్ళినా మీరు అజయ్ కుమార్ చేసిన చర్య వదిలేసి చర్చల గురించి మాట్లాడారు, మసీదుల గురించి మాట్లాడారు.
అంటే మీరు ఎవరిని విద్వేషిస్తున్నారు, ఎవరిని మీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు అర్థమవుతుంది. అకారణంగా మీరు ఏ చర్చిల మీదకి వెళ్ళినా, ఏ గుడిసెల మీదకి వెళ్ళినా, ఏ మసీదుల మీదకి వెళ్ళినా మీరు చేసేది నేరం అవుతుంది. దయచేసి అంబేద్కర్ వాదులుగా, కుల నిర్మూలన జరగాలనుకునే వాళ్ళుగా, అందరికీ సమాన హక్కులు దక్కాలని కోరుకునే వాళ్ళుగా, అసమాన సమాజంలో పోయి ఈ కులపీడన, కులదోపిడి, అత్యాచార హత్యలు అన్నీ పోయి అందరికీ సమాన గౌరవం ఇచ్చేటటువంటి కులరహిత సమాజం కావాలని పోరాటం చేసేటటువంటి వాళ్ళుగా, మహాత్మా జ్యోతిబా ఫూలే ఆలోచన విధానంతో, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఈ దేశంలో ఉన్న అసమానతల మీద, దోపిడీ మీద అనేక ఉద్యమాలు చేసినటువంటి అందరూ సంఘ సంస్కర్తలకు సంబంధించినటువంటి ఉద్యమకాలు అందరి యొక్క స్ఫూర్తితోని, అసలు మాస్ కానీ, మావో కానీ, బుద్ధుడు కానీ, ఇంకెవరైనా సరే ఈ సమాజాన్ని ప్రగతిశీలంగా మార్చాలని చెప్పి కృషి చేసిన వాళ్ళది ఏ ఒక్క 1% ఉపయోగపడేది ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళి మేము ముందుకెళ్ళడం అనుకున్నాం. ఈరోజు దళిత వాడలు, బహుజన వాడలు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు ఎంతో చైతన్యంతో ఉన్నారు. వాళ్ళ చైతన్యాన్ని సహించలేక ఈ అసమానతను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆ ప్రశ్నల్ని సహించలేక ఆడపిల్లలు, మగపిల్లలు, యువతరం ఈ కులం పోవాలని కులాంతర ప్రేమ విహాలు చేసుకుని సిద్ధపడుతున్నారు. కన్న తండ్రిని, తోడబుట్టిన అన్నని అందరినీ ధిక్కరించి వాళ్ళ సమాజం ముందు చాలా చైతన్యవంతంగా నిలబడ్డారు. అలాంటి చైతన్యవంతమైనటువంటి యువత భారతదేశానికి ఎంతో అది ఆస్తి లాంటిది. వాళ్ళంటుంటేనే కులరహిత సమాజం ఏర్పడుతుంది. భారత రాజ్యాంగం పేర్కొన్నట్టు హక్కులు అమలైనట్టయితుంది. కనుక అలాంటి వాళ్ళని బ్రతకనివ్వండి. అలాంటి వాడు మీకు మీ ఏ కత్తి వచ్చినా, ఏ ఇది వచ్చినా, మీరు ఏ రకమైన దాడులకు వచ్చినా మిమ్మల్ని ప్రతిఘటించడానికి దళిత పల్లెలు, బహుజన పల్లెలు చైతన్యవంతంగా ఉన్నాయి. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి భంగపడొద్దు. ఇక్కడి నుంచైనా గుణపాఠం తెచ్చుకొని మీరు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని మీకు నచ్చిన విధంగా మీరు ప్రచారం చేసుకోండి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి వరం వెళ్లకుండా కుంటుపడేటట్టుగా ఇలాంటి హిందూ మతోన్మాద చర్యలు చేయొద్దని చెప్పేసి వీళ్ళని సమర్థిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ హిందూ ధర్మాన్ని మీరు కాపాడుకోండి, ఇతర వాళ్ళని కూడా బ్రతకనివ్వండి. ఉన్మాద చర్యలు చేసేటటువంటి వాడిని మీ వ్యవస్థల్లోంచి తొలగించండి. ఎవరిని మీ పక్కన పెట్టుకోకూడదు. వాడి వాళ్ళ నష్టం జరుగుతుంది కనుక ఇక నుంచి ఇలాంటి వాళ్ళన్నిటి కూడా ఏ చిన్న సంఘమైనా సరే, మండల స్థాయి దగ్గర నుంచి జిల్లా రాష్ట్రం నుంచి కదలకపోవడం వల్లే నష్టం జరుగుతున్నది. పరస్పర వైరుధ్యాలు, కులపరమైన వైరుధ్యం ఖచ్చితంగా ఉంటుంది. వితింద కులం ఉంటుంది, వితింద కుటుంబం ఉంటుంది, 2 కులాల మధ్య ఖచ్చితంగా ఉంటుంది. ఈ కుల వైరుధ్యాలు పోవాలి, మత వైరుధ్యాలు పోవాలి, ప్రజల మధ్య అంతరాలు పోవాలని అనేక మంది సంఘ సంస్కర్తలు, పూలే కానీ, పెరియార్ కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ అనేక మంది సమాజాన్ని మార్చడం కోసం అనేక సిద్ధాంతాలు రూపొందించారు, అనేక పోరాటాలు చేశారు. అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాల కంటే ఆయన చేసిన పోరాట ఆచరణని ఎవరు గుర్తించడం లేదు. అంబేద్కర్ను పోరాటకారుడిగా, ఉద్యమకారుడు చూడడం లేదు. ఆయన సాధించిన విప్లవాన్ని, ఆయన నడిపిన పోరాటాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వాటిని మెరుగుపరుస్తూ ఇంకా అనేక మంది ముందుకొచ్చారు. అంబేద్కర్ ఆలోచనను మెరుగుపరుస్తూ వచ్చారు, మార్క్స్ను మెరుగుపరిచారు, మావోను మెరుగుపరిచారు. ఈ సమాజంలో అనేక కొత్త కొత్త సిద్ధాంతాలు వచ్చాయి. ఈ సమాజ అభివృద్ధి కలిగేట అన్ని సిద్ధాంతాలని ఆచరిస్తూ మనకున్న మిత వైరుధ్యాలని పరిష్కరించుకుంటూ అందరు ఐక్యంగా ముందుకెళ్ళగలిగినప్పుడే మనం బ్రతకగలం, మనం ఉండగలం, మనం కోరుకున్న సమాజం ఉంటుంది. అలా లేనప్పుడు మీరు కోరుకున్న సమాజం ఏ సిద్ధాంతం అందరూ ఆచరణ కాదు. కాబట్టి అందరూ ఆ రకంగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.